ఖమ్మం జిల్లా కూసువంచ మండలం ధర్మతండా వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఆర్కే నర్సరీ తమకు చనిపోయిన మొక్కలు ఇచ్చిందని రైతులు ఆరోపించారు. వెంటనే మొక్కలు విత్తనాలకు నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినకుండా ఆందోళన కొనసాగించారు. రైతుల వద్ద ఉన్న మొక్కలు పరిశీలించి నష్టపరిహారం ఇస్తానని నర్సరీ యజమాని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు రైతులు. గత 2 సంవత్సరాల నుంచి పోతున్నాం. ఈ సంవత్సరం అక్కడ నారు పోసిన నారు తీసిపోయి 14వ తారీఖు వేసాం. 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కానీ మొక్క ఏనుకోలే. ఎందుకు ఏనుకోలేదు ఏంటని చెప్పి ఇక్కడికి వచ్చి ఆర్కే నర్సరీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మా చేను దగ్గరకు వచ్చి చూసి ప్రాబ్లం ఉందని ఒప్పుకొని మా దగ్గర మా తురుగుడలో 9 మంది రైతులు ఉన్నారు. అలాగే లోకేతండ, ధర్మతండ, కోకేతండ అందరు రైతులు కానీ మా వెంటనే వచ్చారు. మా దగ్గర 9 మంది రైతులకి మొత్తం చేను తిరిగి ప్రాబ్లం ఉందని ఒప్పుకొని ఒక ప్యాకెట్కి వచ్చేసి 800 రూపాయల డబ్బులు ఇస్తాను ఒప్పుకొని వచ్చిండు. రేపు ఉదయం పూట 9ంటికి ఇస్తాను ఒప్పుకుండు. మాకు సెటిల్మెంట్ అయింది. రేపు లోకేతండ, కోకేతండ అందరికి కానీ ఇస్తాను ఒప్పుకుండు. రేపు పొద్దున్నే 9ంటికి వాళ్ళకి మొత్తం చూస్తాను, ఫీల్డ్ చూస్తాను, ఫీల్డ్ చూసి వాళ్ళకి కానీ ఇస్తాను ఒప్పుకుండు.